హైదరాబాద్లున్న ఎర్రగడ్డ ప్రభుత్వ శాంతి దవాఖానకు మంచి పేరున్నది. అంతటి పేరున్న దవాఖానాల డ్యూటీ చేస్తున్న ఓ నౌకరిదారి మస్తు మంచిగా కొలువు చేస్తున్నాడట. సర్కార్ నౌకర్ అంటే ఇగో గిట్ల చేయాలన్నట్టు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడట. మరి అంత మంచోని కలవకుంటే మనదే పొరపాటు అవుతుంది కాబట్టి ఆ అన్న చేస్తున్న పనేందో తెలుసుకొని ఓ శాల్వ కప్పి సన్మానించొద్దాం పాన్రి. అరే అట్లా పోతున్నావేందే? ఓ అన్న ఆగు, మంచిగా కారా బూంది తెచ్చుకున్నావు, సోడా మందు కలుపుకున్నావు, నువ్వు ఎట్లా మందు తాగుతావు సుద్దామని వస్తే అట్లా పోతున్నావేందే? అరే సిగ్గుపడతావేందుకే? మన తాగుబోతులకు సిగ్గేందుకే? దా బయటికి రా. అది అట్లా ఇప్పుడు చూడు ఎంత మంచిగా వెలిగిపోతున్నదో నీ ముఖం. అరే మళ్ళా చెయ్యటం పెడుతున్నావు ఎందుకు? తీసేది అసలే ధైర్యం లేనట్టు చేయకే అన్న. మన తాగుబతులకు విలువ లేకుండా అవుతుంది. అబ్బా గింత మంచిగా పల్లి గింజలు తెచ్చుకున్నావు, కోటర్ సీసా ఖాళీ చేసినావు, అగ్గి పెట్టే సిగరెట్ తెచ్చుకున్నావు. మేము వచ్చినామని ఎందుకే బాధపడతాను? తాగు, సిగరెట్ తాగు, ఆయంత గిలాసాలు ఉన్న మందు కూడా తాగు. నువ్వు రోజు ఇట్లనే డ్యూటీ చేస్తున్నందుకు సలాం కొడదామని వచ్చినావు. అరే అట్లా ఏడుపు ముఖం ఎందుకు పెట్టినావే? భయం ఏమి లేదు. అరే నిన్ను మేము మెచ్చుకుంటా అంటే అట్లా తనలాడుతున్నావేందే? నీ గొప్పతనం నీకు తెలుస్తలేదు. బయట నో స్మోకింగ్ జోన్ అని రాసి ఉన్నా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటేనే నువ్వు గ్రేటు. అరే చెస్ట్ దవాఖానలా ఆక్సిజన్ డిపార్ట్మెంట్ అంటే మస్తు ఇంపార్టెంట్. అటువంటి జాగాలో కూడా నువ్వు మందు తాగుతున్నావు అంటే మన తాగుబోతుల సంఘం తలెత్తుకొని నిలబడుతుంది. నువ్వు ఇట్లా తాగే పంట ఏమన్నా పొరపాటు జరిగి జనం పానాలు పోయినా పర్వాలేదని తాగుతున్నావు చూడు, నీ గుండెకు మొక్కాలనే అనా, నీ గుండెకు మొక్కాలి. దా బయటికి రా. పోలీస్ స్టేషన్లో నీ పేరు రిజిస్ట్రేషన్ చేయిస్తాం. తర్వాత ఇట్లా దవాఖానకు వచ్చి తాగుడు కాకుండా ఇంటికానే తాగేటట్టు పై ఆఫీసర్లకు చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాం. అప్పుడు ఇట్లా సెల్లులు పట్టుకొని వచ్చి వీడియోలు తీసి నీ తాగుడుకు తనలాట రాకుండా చేస్తాం. సరేనా? దాయిగా పోదా ఏ స్టడీ. పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్ పబ్లిక్ పడుతున్న తిప్పల మీద పాదయాత్ర చేసిండు. ఆదర్శ్ రెడ్డి అనేట ఆయన చేసిన పాదయాత్ర ఉడిచినాక పెద్ద సభ పెట్టిండు. ఆగో ఆడికి పోయిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను షెడు కూడా ఆడుకున్నంత పని చేసిండు. మరి హరీష్ రావు ఏం మాట్లాడిండు, ఎసొంటి పంచులేసిండు అనేది మనం గుడినాలే కదా చలమాల. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. అన్నం ఉడికిందా లేదా అనేది తెలుసుకోనికి మొత్తం పిసికి చూడని అవసరం లేదు, ఒక్క మెతుకు విసికితే చాలు అన్నట్టు ఈ ఒక్క ఏడాది అర్థంలో తెలిసిందట జనాలకు. మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్? ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. మొన్న అసెంబ్లీలో అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్లో ఏ ఊరికి చెప్తావో చెప్పు పోదాం, బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం, లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా మా సిద్దిపేటకు వస్తావా రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే, అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చెయ్యలే. ఇగో గిట్ల రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు ఉన్న తేడాను వరుస పెట్టి చెప్పిండు. కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు. హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. ఇట్లా రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా ఏంటిదో ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చెప్పిండు. తర్వాత రేవంత్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లన్న పతారేంటిదో కూడా చెప్పుకొచ్చిండు. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే. ఈయనకు లాస్ట్ కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు
ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. హాగో అంత పవర్ఫుల్ పతారున్నది రేవంత్ రెడ్డికి ఢిల్లీలా అన్నట్టు ఎద్దేవా చేసిండు. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం, ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం. మూసి అన్నాడు 3 నెలలు ఉరికిండు, ఎల్లెలకెళ్ళ పడ్డాడు. హైడ్రా అన్నాడు 6 నెలలు ఉరికిండు, ఎల్లెలకెళ్ళ పడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? కోసిరి పెడితే కొనెల్లది అన్నట్టున్నదట సీఎం రేవంత్ రెడ్డి పాలన. తర్వాత వరంగల్ జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీకి పెద్ద ఎత్తున రావాలని పటాన్ చెరువు పబ్లిక్ ను కోరిండు. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి. ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి సర్కార్ ను కడిగి వారేసుడే కాదు, జరగబోయే పార్టీ పెద్ద పండుగకు సంబరంగా రావాలని కోరిండు.